షుగర్ ఉన్నవాళ్ళు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చెయ్యొచ్చా? లేదా? అని ఒక సబ్‌స్క్రైబర్ కామెంట్ చేశారు. అయితే చెప్తా వినండి డీటెయిల్‌గా. నార్మల్‌గా ఎవరికి చేయడం కష్టమవుతుంది, ఎవరైతే చెయ్యలేరో ముందు వాళ్ళ లిస్ట్ చెప్తాను. ఎవరైతే ఇన్సులిన్ మీద ఉన్నారో టైప్ 1 డయాబెటిస్, టైప్ 2 డయాబెటిస్ వీళ్ళు గూడా చేయడం కష్టమవుతుంది. అదే కాకుండా ఈ గ్లిమిప్రైడ్, గ్లైక్లోజైడ్ ఈ డ్రగ్స్ ఉంటాయి గదా! దీంతోటేందంటే షుగర్ బాగా ఎక్కువగా లో అవుతుందన్నమాట. ఎప్పుడన్నా ఫుడ్ తీసుకోవడం డిలే అయినప్పుడు. సో, అలాంటి వాళ్ళు గూడా తీసుకోవడం కష్టం. అండ్ ఎవరైతే మల్టిపుల్ మెడిసిన్స్ మీద ఉంటారో లైక్ 3 టాబ్లెట్స్ 4 టాబ్లెట్స్ అలా ఉంటాయో వాళ్ళలో గూడా కష్టమవుతుంది. అండ్ అదే కాకుండా ఎవరికైతే వేరే హార్ట్ ప్రాబ్లమ్స్ గానీ, లేకపోతే వేరే హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళలో గూడా ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది కష్టమవుతుంది. మరి ఎవరు చేయొచ్చు అంటే ఎవరైతే చిన్న డోసెస్ మీద ఉన్నవాళ్ళు లేకపోతే 1 టాబ్లెట్ మాక్సిమం 2 టాబ్లెట్స్ ఉన్న వాళ్ళలో ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది చేయొచ్చు. బట్ డాక్టర్ కన్సల్టేషన్ తర్వాతే చేయాలి. అండ్ డాక్టర్ మానిటరింగ్‌లో చేయాలి. ఎందుకంటే సేమ్ డోస్ వాడి మాత్రం మీరు ఫాస్టింగ్ చేస్తే ఏమవుతుంది? మీ షుగర్ లెవెల్స్ అనేది తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. సో, మీ డాక్టర్ చూసి మీరు ఫాస్టింగ్ చేయొచ్చా? లేదా? అని చెప్తారు. అండ్ మీ డోసేజ్ కొంచెం తగ్గించి దాన్ని బట్టి అడ్జస్ట్ చేసి మీకు చెప్తారు. ఎలా చేయాలి? ఏంటి? అని చెప్పి. సో, మీకు కూడా ఇలాంటి డౌట్స్ ఏమన్నా ఉంటే కింద కామెంట్ చేయండి. థాంక్ యూ.